వెల్కమ్ టు సంపత్ స్టూడియో. తెలంగాణలో ట్రయాంగిల్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఇక్కడ రసవత్తర రాజకీయం నడుస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీతో బీజేపీ కుమ్మక్కైందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉండడం, బీజేపీతో బీఆర్ఎస్ రహస్య స్నేహం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అధికార ప్రతిపక్షాలు రెండూ ఒకటేనని వాటి వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏమీ లేదని బీజేపీ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు బీజేపీలో కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారంటూ కమలం పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అధికారం ఖాయం అనుకుంటున్న ప్రతిసారి త్రుటిలో మిస్ అవుతుంది. లీగ్ మ్యాచ్ అన్నింటిలో గెలిచి ఫైనల్స్ లో ఓడిపోయినట్లు ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి బోల్తా పడుతుంది. అందుకు అనేక కారణాలున్నాయి. అయితే బీజేపీలో కొంతమంది నేతలు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, అలాంటి వాళ్లను సాగనంపకపోతే బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజా సింగ్ బాంబు పేల్చారు. ఇలాంటి పాత సామానును బయటకు పంపిస్తే తప్ప మన లక్ష్యం నెరవేరదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీలో కొంతమంది నేతలు అధికార పార్టీతో రహస్య స్నేహం నడిపిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినప్పుడు ఆయన కేసీఆర్ ఏజెంట్ అని కూడా ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా టార్గెట్ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ముందుంటున్నారు. మరి ఇంకెవరు రేవంత్ రెడ్డితో కుమ్మకవుతున్నారని ఇప్పుడు అందరూ ఆరా తీస్తున్నారు. మరోవైపు రాజా సింగ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఏడాదిన్నరలోనే విఫల సీఎంగా పేరు తెచ్చుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకునేందుకు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. బయటకు బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు డ్రామాలాడుతూ దొంగచాటుగా దోస్తీ చేయడం సిగ్గుచేటని అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ గూడుపుటాని తేట తెల్లమైందన్నారు.